అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో కూడా వచ్చిన వార్తలను, వాటి వెనక వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. కొంతమంది ఎక్కువగా కామెంట్స్లో సాక్షి వద్దు అంటున్నారు. అయినా సరే సాక్షి అనేది కూడా ఉండాలి. ఎంతైనా సరే సాక్షి కూడా ఒక పార్టీ పత్రిక కాబట్టి, ఒక దినపత్రికగా రిజిస్ట్రేషన్ అయ్యి ఉంది కాబట్టి, లీగల్గా దాన్ని దినపత్రికగానే చూస్తారు కాబట్టి, సో అది చదివే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి దానిలో వార్తలను కూడా మనం చూడాలి. అయితే దానిలో ఏం రాశారో అందులో వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మనం భావించాలి. సో అది కూడా చూద్దాం. అంటే ఎక్కువ కామెంట్స్లో సాక్షి వద్దంటున్నారు, అందుకే చెప్తున్నా. అలాగే ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, నేను రోజు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. కరుడు కట్టిన ఏదో ఒక పార్టీకి చెందిన అభిమానులు, కరుడు కట్టిన వాళ్ళు ఉంటే వెళ్ళిపోయినా పర్లేదు. అంటే ఒక పార్టీకి చెందిన వాళ్ళు, ఏదో వైసీపీ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, 3 పార్టీల్లో ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా కరుడు కట్టిన వాళ్ళు అయితే. ఎందుకంటే ఒక జర్నలిస్ట్గా నేను చాలా స్వేచ్ఛగా ఉండాలనుకుంటా. ఏ పార్టీనైనా ఎప్పుడైనా తప్పు చేస్తే ఎత్తి చూపాలి అనుకుంటా, విమర్శించాలి అనుకుంటా. అలా చేసినప్పుడు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు ఆ పార్టీల వాళ్ళు. సో అటువంటి వాళ్ళు చూడొద్దు. చూడడం ఎందుకు, నన్ను తిట్టుకోవడం ఎందుకు? అటువంటి వాళ్ళు చూడకపోయినా పర్వాలే. కంటెంట్ మాత్రం నిక్కచ్చిగా, నిరభ్యంతరంగానే ఉంటుంది. రాబోయే రోజుల్లో ఇంకా కొంచెం బోల్డ్గా, ఇంకా నిక్కచ్చిగా, ఇంకా నిరభ్యంతరంగా ఉంటుంది. ప్రభుత్వం ఏ తప్పు చేసినా సరే వేలెత్తి చూపే పరిస్థితి వస్తుంది. ఇంకో 4-5 నెలల్లో ఒక బలమైన వ్యవస్థతో నేను దిగుతాను. సో అటువంటి వాళ్ళు, లేదు మా పార్టీని విమర్శిస్తే తట్టుకోలేము, నీ ఛానల్లో మా పార్టీ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారంటే మాత్రం ఒకసారి ఆలోచించుకోండి. ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపడమే నిజమైన జర్నలిజం అని నేను బేసిక్ నా స్టార్టింగ్లో 2009, 2010లో ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడే నేను నేర్చుకున్నాను కాబట్టి అదే ఫాలో అవుతాను. కాబట్టి నేను ఒక పార్టీ వాడిని అని అనుకునే వాళ్ళు ఎవరున్నా, 3 పార్టీల్లో ఏ పార్టీ కరుడుగట్టిన అభిమానులు ఉన్నా సరే ఇమీడియట్గా వెళ్ళిపోవచ్చు, ఏమీ అనుకోవద్దు. సో గ్రామాల అభివృద్ధికి పునరంకితం, పల్లె అవసరాలు తెలుసుకోవడానికే గ్రామ సభల నిర్వహణ, 4500 కోట్ల ఉపాధి పనులకు ఆమోదం, పంచాయతీలకు త్వరలోనే మరో 1100 కోట్లు విడుదల. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో నిన్న ఒకే రోజు 13,326 గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. ఉపాధి హామీ నిధులతో గుర్తించిన పనులను ఆమోదించడానికి, అలాగే గ్రామంలో ఇతరత్ర అవసరాలు ఏమున్నాయి అనేది చూడడానికి సర్పంచులు అండ్ గ్రామ కార్యదర్శులు అండ్ ఉప సర్పంచి అండ్ వార్డు సభ్యులు ప్లస్ గ్రామ పెద్దలు, గ్రామస్తుల సమక్షంలో అన్ని గ్రామాల్లో గ్రామ సభలు జరిగాయి. సో దానికి ఇనిషియేషన్ తీసుకున్నది పవన్ కళ్యాణ్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు. పవన్ కళ్యాణ్ గారేమో అన్నమయ్య జిల్లా మైసూరు వారిపల్లె గ్రామ సభలో పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారేమో కోనసీమ జిల్లా వానపల్లిలో పాల్గొన్నారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారేమో పల్లెలకు పూర్వ వైభవం, ఈయనేమో గ్రామాల అభివృద్ధికి పునరంకితం. సో ఇద్దరు చాలా స్పష్టంగా, చాలా క్లారిటీగా ఉన్నారు. రాష్ట్రంలో గ్రామాలను ఏ విధంగా గాడిలో పెట్టాలి, ఇయర్ బై ఇయర్ సంవత్సరంకి ఒకసారి ఈ టార్గెట్ను ఇచ్చుకొని ఫుల్ఫిల్ చేసి గ్రామాలను ఏ విధంగా రూపుదిద్దాలి అనే విషయంలో క్లారిటీగా ఉన్నారు. ఇదిగోండి, పల్లెలకు పూర్వ వైభవం, రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి శ్రీకారం, ప్రజల కోసం కూలీగా పనిచేస్తా. అన్నమయ్య జిల్లా మైసూరువారిపల్లి గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 26,000 కోట్ల నరేగా నిధులను వైకాపా దోచేసిందని ధ్వజం. ఇది వైకాపా పాలనలో పంచాయతీలకు ఇచ్చిన ఆర్థిక సంఘం నిధులను ఇతర అవసరాలకు మళ్లించి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని ముఖ్యమంత్రి చంద్రబాబు దుయ్యబట్టారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత 998 కోట్లు పంచాయతీల ఖాతాల్లో వేశామని, త్వరలో మరో 1100 కోట్లు జమ చేస్తామని ప్రకటించారు. గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కూటమి ప్రభుత్వం పునరంకితం అవుతుందని ప్రకటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లి సర్పంచి పల్లి భీమారావు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో సీఎం మాట్లాడారు. ఈ గ్రామంలో సీసీ రోడ్లు, మురుక్కాలువలు ఇలా 16 పనులకు 10.2 కోట్లతో ఆమోదం తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఇదిగోండి, అది గ్రామ సభల్లో పనులను గుర్తించి ఆ పనులకు నిన్న ఆమోదం తెలిపారనమాట. వాటిని ఇవాళ నుంచి కార్యరూపం దాలుస్తారు, పనులు చేస్తూ ఉంటారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిన్న జనసేన ఎమ్మెల్యేలు, టీడీపీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు అండ్ మినిస్టర్లు, మొత్తం యంత్రాంగం, ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు యంత్రాంగం అందరూ పాల్గొన్నారనమాట గ్రామ సభలో. నిన్నంతా ఒక పండగల గ్రామాల్లో, ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు జరిగాయి. చాలా రోజుల తర్వాత పల్లెలకు పండగ వచ్చినట్టు ఫీల్ అయ్యారు జనం. సర్పంచ్లు కానీ,
సర్పంచ్లు కానీ అండ్ గ్రామ కార్యదర్శులు కానీ. గతంలో ఎప్పుడో గ్రామ సభలు జరిగాయి. గత 5 ఏళ్లలో అసలు గ్రామ సభలు అంటేనే లేదు. అసలు గ్రామాలకు నిధులు ఉంటేనే కదా గ్రామ సభలు చేయడానికి. గత 5 ఏళ్లలో లేవు కదా. గత 5 ఏళ్లలో ఎక్కడ గ్రామ సభలు పెట్టలా, గ్రామాలకు నిధులు లేవు. సో జరిగిందే చెప్పాను నేను. అదే సో ఇది గ్రామ సభలకు సంబంధించి బ్యానరు. తర్వాత కూర్చొని మాట్లాడుకోండి. రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు. పాపం వాళ్ళకి చెప్పేవాళ్ళు లేక మీరు వెళ్ళి చెప్తే వాళ్ళు వినడానికి వెయిట్ చేస్తున్నారు గురువుగారు. యుద్ధం ముగింపునకు మార్గాలు అన్వేషించాలని సూచన. శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్రకు భారత్ సిద్ధమని ఉద్ఘాటన. ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన. ఉక్రెయిన్లో శాంతి పునఃస్థాపన కోసం జరిగే ప్రతి ప్రయత్నంలోనూ క్రియాశీలక పాత్ర పోషించేందుకు భారత్ సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఇంకేంత మాత్రము సమయం వృధా చేయకుండా కూర్చొని మాట్లాడుకోవాలని, యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా ఉక్రెయిన్లకు పిలుపునిచ్చారు. యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ కీవ్లో పర్యటించిన ఆయన ఈ మేరకు తన శాంతి సందేశాన్ని వినిపించారు. ఓకే, తర్వాత అమరావతి అభివృద్ధికి తోడ్పడండి. చంద్రబాబుపై నమ్మకంతో భూములు ఇచ్చాం. గత 5 ఏళ్ళు నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో రాజధాని రైతులు, సో రాజధాని ప్రాంతానికి భూములు ఇచ్చిన రైతులందరూ కూడా నిన్న ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో భేటీ అయ్యి, మీరు అమరావతి అభివృద్ధికి మీరు నిధులు ఇవ్వండి, అప్పు ఇవ్వండి, మేమందరం కూడా ఇట్లా మా భూములను త్యాగం చేశాము, గత 5 ఏళ్ళు ఇబ్బందులు పడ్డామని చెప్పి వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పుకున్నారు. తర్వాత విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒకే చట్టం అంట. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ స్థానంలో బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్. పారిశ్రామికవేత్తలకు సభ్యత్వం. ఆర్జీయూకేటీ కులపతిగా గవర్నర్. చట్ట సవరణ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయ అన్నింటికీ కలిపి కూటమి ప్రభుత్వం ఒకే చట్టాన్ని తీసుకురాబోతోంది. ఈ మేరకు ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి భారీగా సవరణలు చేయనుంది. ఉన్నత విద్యాశాఖ పరిధిలో 20 విశ్వవిద్యాలయాలు ఉండగా వీటికి వేరువేరు చట్టాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటన్నింటినీ కలిపి ఒకే చట్టంగా తీసుకురాబోతున్నారు. మంచిదే. సో ఉపకులపతికి సాధారణంగా ఏ యూనివర్సిటీకైనా కులపతి ఆయన గవర్నరే కదా. అయితే ఇక్కడ ఇదిగోండి IIITలు ఉన్నాయి కదా, రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయాలు, వాటికి దీనికోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయి. దీనిలో ఉపకులపతికి ఎలాంటి అధికారాలు ఉండవు. అన్ని వర్సిటీలకు గవర్నర్ కులపతి కాగా ఈ వర్సిటీకి మాత్రం కులపతిని ప్రభుత్వం నియమించేది. సో అక్కడ సీఎం గారే నియమించేవాళ్ళు నచ్చిన వాళ్ళని. సో అలా కాకుండా ఆర్జీకేయూట అంటే IIITలకు కూడా ఇక మీదట గవర్నర్ గారే వస్తారనమాట. గవర్నర్ గారే కులపతిగా ఉంటారు, అంటే ఛాన్సలర్గా ఉంటారు. తర్వాత మరో ఫార్మా పరిశ్రమలో మరో ప్రమాదం. ఈసారి పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ సంస్థలో దుర్ఘటన. రియాక్టర్లోంచి వచ్చి కార్మికులపై పడిన రసాయనాలు. 4గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి ఆందోళనకరం. మెరుగైన వైద్యం అందించాలి సీఎం. అనకాపల్లి జిల్లా పరిధిలోని ఫార్మా పరిశ్రమలో వరుస ప్రమాదాలతో జనం ఉలిక్కిపడుతున్నారు. అచ్యుతాపురం శాఖలోని ఎసెన్షియా ఫార్మా పరిశ్రమలో ప్రమాద ఘటన మరవకముందే పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ యూనిట్ 3లో గురువారం అర్ధరాత్రి 12:30 సమయంలో ప్రమాదం చోటు చేసుకుందంట. చూడండి, ఫార్మాసిటీలో అర్జెంటుగా అయితే అయింది. ఒక 2-3 రోజుల పాటు ఆపేసి ఆ పైప్ లైన్స్ చెక్ చేయండి, లీకేజీలు చెక్ చేయండి, అవి నిల్వ చేస్తున్న ట్యాంకర్లో రియాక్టర్ల పరిస్థితి ఎలా ఉందో ఇమీడియట్గా చెక్ చేయండి, లేదా సేఫ్టీ ఆడిట్ చేయించండి. ఒక వారం రోజులు పరిశ్రమలు ఆపేసి సేఫ్టీ ఆడిట్లు చేయించండి అన్నింటిలో కూడా. ఇమీడియట్గా జరగాలి అది, ఎందుకంటే పరిస్థితి బాగోలేదు ఎక్కడా కూడా. తర్వాత పోలవరం డిపిఆర్కు వచ్చే వారం ఆమోదముద్ర. కేంద్ర మంత్రిమండలి ముందుకు 30,436 కోట్ల డిపిఆర్, అందుబాటులోకి 12,000 కోట్లు మొత్తం అడ్వాన్స్గా తీసుకోవాలని ప్రయత్నం. సో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 30,436 కోట్లతో సిద్ధమైన పూర్తిస్థాయి ప్రాజెక్టు నిధులను కేంద్ర మంత్రిమండలి వచ్చే వారం ఆమోదించే అవకాశం ఉందంటండి. సో ఆమోదిస్తే ఇమీడియట్గా దశల వారీగా అవసరం ఉన్న ప్రతిసారి నిధులు ఇస్తే నిజంగా పోలవరం 2028-2029 కల్లా పూర్తవుద్ది. లేదు ఆమోదించకపోయినా, ఆమోదించినా సరే నిధులు ఇవ్వకపోయినా పోలవరం మీద మనం ఆశలు వదులుకోవాలి. ఏదైనా కేంద్రం ఇచ్చే నిధుల చేతుల్లో ఉంది. తర్వాత సముద్రం కోసేస్తోంది. రాష్ట్ర తీరరేఖలో 29% కోత ప్రమాదం. కాకినాడ జిల్లాలో అత్యధికం. రక్షణ చర్యలకు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ చర్యలు. 200 కోట్ల నుంచి 800 కోట్లు దక్కే అవకాశం. సో రాష్ట్రంలో సముద్ర తీరం ఎప్పటికప్పుడు ముందుకు రావడం, సో కోతకు గురవడం జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా మనం బాపట్ల జిల్లాలో సముద్ర తీరం ఎక్కువ ఉంది, నెల్లూరు జిల్లాలో ఉంది, అలాగే ఇక్కడ
ఏంటిది కాకినాడ జిల్లాలోను, విశాఖపట్నం, ఈ శ్రీకాకుళం, ఇలా మన రాష్ట్రంలో దాదాపుగా 985 కిలోమీటర్ల మేరకు సముద్ర తీరం ఉంది. సో అక్కడ 29% కోత ప్రమాదం ఉందంట. అంటే ఈ 985 కిలోమీటర్లకు గాను దాదాపుగా 280 కిలోమీటర్ల వరకు కోతకు గురవుద్దంట ఎప్పటికప్పుడు. సో ఆ ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రానికి విస్తారమైన తీర ప్రాంతంతో పాటు అదే స్థాయిలో సముద్ర కోత సమస్య ఉంటుంది. ఈ కోత వల్ల శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. విశాఖ వద్ద ఆర్కే బీచ్, కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు అనేక చోట్ల తీరం కోసుకుపోతుంది. కొన్ని చోట్ల నివాసాలు సముద్రంలో కలిసిపోతుంటే మరికొన్ని చోట్ల బీచ్లు మాయమవుతున్నాయి. వాతావరణ మార్పులు, ప్రజల జీవన విధానాల వలన తీర ప్రాంత కోత తీవ్రత పెరుగుతోంది అని చెప్పారు. సో దీన్ని తగ్గించాలంటే రాష్ట్ర వ్యాప్తంగా 48 చోట్ల తీరం కోత తీవ్రంగా ఉందని తీర ప్రాంత జాతీయ పరిశోధన కేంద్రం అధ్యయనంలో తేలిందంట. సో దీనికి విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాలి. దానికి కేంద్రం నిధులు ఇస్తుంది. 800 కోట్ల వరకు ఇచ్చే ఛాన్స్ ఉందని రాశారు. మంచి వార్త రాశారు ఈనాడు. సో ఇవన్నీ ఈనాడులో మొదటి పేజీలో వచ్చిన వార్తలు. కాస్త రెండో పేజీ, మూడో పేజీ కూడా చూద్దాం. రెండో పేజీలో అవి కంటిన్యూ. మూడో పేజీలో మార్పు మొదలైందంటండి. వైకాపా ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో అమరావతిలో రాజధాని నిర్మాణాలను అడ్డుకోవడమే కాదు, అక్కడ పేదలు ఉండడానికి వీలు లేకుండా చేసింది. మందడంలో గత తెదేపా ప్రభుత్వం టిడ్కో గృహాలు నిర్మిస్తే వైకాపా సర్కారు కనీసం రోడ్లు, వసతులు కల్పించలేదు. పైగా ఆ ఇళ్లకు వైకాపా జెండా రంగులేసి జగనన్న బొమ్మలతో కొందరికి పట్టాలు ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఉన్నన్నాళ్ళు ప్రజలు బురదలోనే రాకపోకలు సాగించారంట. సో ఇప్పుడు ఇంతకుముందు దారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు ఎలా ఉంటే ఇప్పుడు కొంచెం పిచ్చి మొక్కలన్నీ తీసేసి జంగిల్ క్లియరెన్స్ చేసి రోడ్డు విస్తారంగా కనిపించేలా చేశారు. అలాగే టిడ్కో నివాసాల చుట్టూ అడవిలాగా ఇంతకుముందు ఎలా ఉంటే ఇప్పుడు అక్కడ కూడా ఇలా చేశారన్నమాట. సో జంగిల్ క్లియరెన్స్ వర్క్స్ జరుగుతున్నాయి. దాదాపుగా 36 కోట్లు ఖర్చు పెట్టి చేస్తున్నారు. ఆ ఫోటోలు వేశారు. ఇప్పుడు పల్లె మోములో ప్రగతి కళ, గ్రామ సభల్లో 4500 కోట్ల విలువైన పనులకు తీర్మానం, హాజరైన 1 కోటి మంది ప్రజలు, గ్రామాల సుస్థిరాభివృద్ధికి ప్రణాళికలు, 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా అభివృద్ధి వైపు అడుగులు. 4 కోటి మంది ప్రజలు హాజరయ్యారంట. నిన్న గ్రామ సభల్లో పాల్గొన్నారంట కదా, మంచిదే. పార్టీలకు అతీతంగా హాజరైన సర్పంచులు, గ్రామ సభలకు పార్టీలకు అతీతంగా సర్పంచులు ఎంతో ఉత్సాహంగా హాజరయ్యారు. అత్యధిక జిల్లాల్లో వైకాపా మద్దతుతో గెలిచిన సర్పంచులు ఉన్నా వీరెవరూ పార్టీతో సంబంధం లేకుండా హాజరై గ్రామ సభలకు, ఎందుకంటే సర్పంచులకు ఆ టీవీ, ఆ దర్పం రావాలి అంటే గ్రామ సభలు జరగాలి. ఎందుకంటే ఒక గ్రామ సభ జరిగితే ఆ గ్రామానికి సీఎం వచ్చినా పిఎం వచ్చినా ఆ గ్రామ సభ అధ్యక్షుడు సర్పంచే, అతనే అధ్యక్షత వహించాలి. సో దేశానికి రాష్ట్రపతి ఎలాగో గ్రామానికి సర్పంచ్ అలా, అతనికి ఫుల్ పవర్స్ ఉంటాయి గ్రామంలో. చట్టం అంత బలమైనది. కానీ దాన్ని కూడా నిర్వీర్యం చేసి సర్పంచులను ఉత్సవ విగ్రహాలుగా మార్చింది గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ సభలు జరగడం, పనులు ఆమోదించడం, అందుబాటులో నిధులు ఉండడంతో సర్పంచులు చాలామంది చాలా జోష్గా ఉన్నారు. తర్వాత అచ్యుతాపురం బాధితులకు సాయం పైన జగన్ దుష్ప్రచారం, మంత్రి అచ్చెన్నాయుడు. అచ్యుతాపురం సజ్జలో ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాద ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి బాధితులకు పరిహారం అందిస్తుంటే వైకాపా జగన్ ప్రభుత్వ సాయం అందించలేదని నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో మండిపడ్డారు. ఓకే, తర్వాత ఈ పాపం జగన్ ప్రభుత్వానిదే. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదికను వైకాపా ప్రభుత్వం అమలు చేయకపోవడమే అచ్యుతాపురంలోని ఎసెన్షియా ఫార్మాల ఘోర ప్రమాదానికి కారణమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత మండిపడ్డారు. తర్వాత అచ్యుతాపురం ఘటనపై ఎన్హెచ్ఆర్సీలో సుమోటో విచారణ, 2 వారాల్లో నివేదిక సమర్పించాలని సిఎస్ డీజీపీలకు ఆదేశం. అచ్యుతాపురం సెజ్ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం స్పందించింది. ఈ ఘటన మీద 2 వారాల్లో నివేదిక ఇవ్వమని అడిగారంట. క్వార్ట్ దోపిడీలో ఆ ఇద్దరు, చక్రం తిప్పిన ఓ కార్పొరేషన్ మాజీ ఎండీ, మాజీ సీఎం ఓఎస్డీ బినామీల పేరిట ఖనిజాన్ని ఊట్ చేశారు. అధికారుల పరిశీలనలో తాజాగా వెలుగులోకి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇటీవల వరకు జరిగిన క్వార్ట్జ్ దోపిడీ వ్యవహారంలో 2 అధికారుల పాత్ర కీలకంగా ఉందనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చిందంట. విశాఖలో యూనిటీ మాల్ 172 కోట్లతో మధురవాడలో ఏర్పాటు, G4 తరహాలో నిర్మాణం. యూనిటీ మాల్ అంటండి. సో ఇవి ఈనాడు. ప్రస్తుతానికి ఈనాడుని పక్కన పెట్టి సాక్షికి వెళ్దాం. సాక్షిలో అధైర్యపడద్దు, అండగా ఉంటాం, ఎసెన్షియా ఫార్మా ప్రమాద బాధితులకు వైఎస్ జగన్ ఓదార్పు. ఉషాప్రేమ ఆసుపత్రిలో 1.5 గంటకు పైగా కలియదిరిగి భరోసా. ప్రతి ఒక్కరికి పేరుతో పరామర్శిస్తూ జాగ్రత్తని సూచన. ఇలా రాస్తారు, ఏమనంటే తిడతారు. ఇలా ఏంటారు రాతలు? కలియదిరిగి భరోసా,
పేరుతో పరామర్శిస్తూ ఆరోగ్యం జాగ్రత్తని సూచన అంటే ముందుగా వెళ్ళే ముందు వాళ్ళ పేరు తెలుసుకున్నాడు అనమాట. వాళ్ళ పేరు ఏంటో తెలుసుకొని వెళ్ళి పరామర్శించారనమాట. ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి పరిహారం అందే వరకు మేము ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తా, ఆలోచించండి. పాపం ఎప్పుడైనా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఫస్ట్ ప్రతిపక్షాలు వెళ్తాయి, ఆ తర్వాతే అధికార పక్షం వాళ్ళు వెళ్తారు. కానీ ఇక్కడ ఫస్ట్ ఆ ప్రమాదం జరిగిన వెంటనే నెక్స్ట్ డే సీఎం గారు వెళ్ళిపోయారు, అధికార పక్షం వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రోజు ప్రతిపక్ష నేత విపక్ష నేత వెళ్ళారు. అదొకటి పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మైనస్. తర్వాత ఇంకో విషయం, వీళ్ళు ఆ ప్రమాదం జరిగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, ఇలా ప్రమాదం జరిగింది, ఇది నిర్లక్ష్యంగా జరిగింది, సో ఇమీడియట్గా బాధితులకు మృతులకు ₹1,00,00,000 పరిహారం ఇవ్వాలి, బాధితులను ఆదుకోవాలని ట్వీట్ చేశారు. ప్రభుత్వం కూడా ₹1,00,00,000 పరిహారం మంజూరు చేసింది, ₹1,00,00,000 పరిహారం ప్రకటించింది. అంటే ఇక్కడ డిమాండ్ చేయడానికి వాళ్ళకేమీ లేదు. ప్లస్ వెంటనే వెళ్దాం అనుకున్నా అంతకు ముందు రోజే అధికార పక్షం సీఎం గారు వెళ్ళిపోయారు. కాబట్టి ఆ రెండు విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ వెనుకబడ్డారు. అవునా కాదా? నేను జరిగిందే చెప్పా, ఆలోచించండి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పార్టీ నేతల దృష్టికి తేవాలని విజ్ఞప్తి. ఆత్మీయ పలకరింపుతో క్షతగాత్రుల్లో ఆత్మస్థైర్యం. లెగిసి డ్యాన్స్ చేశారులే, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని లెగిసి డ్యాన్స్ చేశారు వాళ్ళు, ఆత్మస్థైర్యం నిండిపోయి. మరీ వావర్రాతలు, విపరీతమైన వావర్రాతలు. సొంత పత్రిక వలన అది యూజ్. సొంత పత్రిక పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు కూడా. వీలైన రాజకీయ నాయకులందరూ మీకు సొంతంగా ఒక డప్పు పత్రిక పెట్టుకోండి. ఇదిగో ఇలా రాస్తారు, ఇలా ఫోటోలు వేస్తారు. ఆయన వచ్చి పరామర్శిస్తే ఆత్మస్థైర్యం వచ్చేద్దంట. న్యాయం జరగకుంటే ధర్నా చేస్తాం, బాధితుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి, సర్కారుకు వైఎస్ జగన్ అల్టిమేటం. గురువుగారు ఆల్రెడీ మీరు వెళ్ళకముందు వాళ్ళు వెళ్ళారు, మీరు ₹1,00,00,000 డిమాండ్ అన్నారు, వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, ఇస్తున్నారు. కాబట్టి మీకు అక్కడ డిమాండ్ చేయడానికి, ఆ ప్రమాదంలో రాజకీయం చేయడానికి ఏమీ లేదు. ఇంకా చేసే కొద్దీ అసలైన వ్యవహారం బయటకు వస్తుంది. ఆ అసలైన వ్యవహారం ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే థర్డ్ పార్టీ రిపోర్ట్ వచ్చింది, 2023 ఆగస్టులో వచ్చింది. దాన్ని వీళ్ళు నొక్కిపెట్టారు, తొక్కిపెట్టారు. కాబట్టి దానిలో ఎంత రాజకీయం చేస్తే అంత నష్టం వైసీపీకి. కాస్త సైలెంట్గా ఉండటం మంచిది. జగన్ వచ్చారు, చెక్కులు అందాయి. మాజీ సీఎం పర్యటనతో ఆగమేఘాల మీద సిద్ధం చేసిన సర్కారు అప్పటికప్పుడు 17 బాధిత కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున చెక్కులు పంపిణీ. ఏపీ ప్రభుత్వంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. అచ్యుతాపురం, చిత్తూరు, అనకాపల్లి ఘటనలపై నివేదిక కోరిన ఎన్హెచ్ఆర్సీ. సుమోటోగా కేసు నమోదు, 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఇది. ఓకే. మరో ఫార్మా కంపెనీలో ప్రమాదం. అనకాపల్లి జిల్లా పరవాడ సమీపంలో జేఎన్ ఫార్మాసిటీలో ఇంకో ప్రమాదం జరిగింది. తర్వాత మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్. రెంటచింతల, కారంపూడి పోలీసులు నమోదు చేసిన 2 వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. తర్వాత ఎమ్మెల్యే వరద ఇసుక టిప్పర్ల సీజ్. వైఎస్ఆర్ జిల్లా పొద్దుటూరు సమీపంలో కందు నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 8 టిప్పర్లు, జేసీబీలు పోలీసులు సీజ్ చేశారు. చూసారా, అధికార పార్టీకి సంబంధించిన నాయకులను కూడా పోలీసులు సీజ్ చేస్తున్నారంటే ఎంత గొప్ప విషయం అండి. గత 5 ఏళ్లలో వైసీపీకి చెందిన ఒక్క నాయకుడి ట్రాక్టర్ కానీ టిప్పర్ కానీ పోలీసులు సీజ్ చేశారా? సీజ్ చేస్తే ఇమీడియట్గా వైసీపీ నాయకులు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులతో గొడవపడి అవసరమైతే పోలీసులను కొట్టి వాళ్ళ ట్రాక్టర్లు బయటకు తీసుకొచ్చేవాళ్ళు. కానీ చూడండి, ఈ ప్రభుత్వం ఇక్కడ సాక్షిలోనే రాశారు, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేకి చెందిన టిప్పర్లు పోలీసులు సీజ్ చేశారంటే ఎంత బాగా జరుగుతున్నట్టు పోలీసింగ్. ఈ మంగళవారం మరో 3,000 కోట్లు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చే మంగళవారం మరో 3,000 కోట్లు అప్పు చేయడానికి సిద్ధమైంది. సో వరుసగా 3 వారాలు అప్పు చేయలేదు కాబట్టి నెక్స్ట్ వీక్ 3,000 కోట్లకి వేస్తున్నారు బాండ్ పెట్టి బ్యాండ్ వేస్తున్నారనమాట. తర్వాత సచివాలయ ఉద్యోగులకు బదిలీలు. ఆన్లైన్లో దరఖాస్తు, ఆఫ్లైన్లో కౌన్సిలింగ్, మార్గదర్శకాలు జారీ, రిక్వెస్ట్ బదిలీలకు ప్రాధాన్యత. సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీలు ఉన్నాయి. అయితే ఎక్కువ రికమెండేషన్లు అవి ఉన్నాయంట. తర్వాత పట్టమట పాట 2 కోట్ల పైమాట. రిజిస్ట్రేషన్ శాఖలో బలవంత బదిలీలు. ఆదాయం ఎక్కువ ఉండే పోస్టులకు వేలంపాట. విజయవాడ, గాంధీనగర్, గన్నవరం, మంగళగిరి, గుంటూరు తదితర సబ్ రిజిస్ట్రార్ పోస్టుల రేటు ₹1,00,00,000 పైనే. విశాఖపట్నం, తిరుపతి జిల్లాల్లో ఇప్పటికే లోపాయికారిగా వేలం. లావాదేవీల ఆధారంగా ధర ఫిక్స్. అంతే మరి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు 7% అనుకుంటా, 7.5%. కానీ ఆటోమేటిక్గా ఒక 1.5% ఎక్స్ట్రా తీసుకుంటారు. ఎందుకంటే మామూలు ఇవ్వడానికే అంటారు. మరి అది అలవాటు అయిపోయింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న జనాలకి అలవాటు అయిపోయింది, అక్కడ దస్తావేజు రాసే వాళ్ళకి అలవాటు అయిపోయింది. అధికారులకు తీసుకోకపోతే వాళ్ళు సంతకాలు పెట్టరు. సో అన్ని వ్యవస్థల్లో ఉన్నవి దీనిలో కూడా ఉంది. రసాభసక గ్రామ సభలో జులుం ప్రదర్శించిన టీడీపీ నేతలు తాము చెప్పినట్టే చేయాలంటూ అధికారులపై రుబాబు. వైఎస్ఆర్సీపీ సర్పంచులపై కూటమి నేతలు పాపం
ఎలా ఎతకాలా, ఎలా రాయాలా అని చూసి నిన్న ప్రశాంతంగా జరిగిన గ్రామ సభల్ని, గ్రామాల అభివృద్ధి కోసం జరిగిన సభల్ని ఇలా రాశారు సాక్షిలో. వైఎస్ఆర్సీపీ సర్పంచులపై కూటమి నేతల దౌర్జన్యం. పలు చోట్ల కూటమి నేతల మధ్య వాగ్వాదాలు. అధికార పార్టీ నేతల రాజకీయ ప్రసంగాలతో విసుగెత్తిన ప్రజలు. ముందుగా నిర్ణయించిన పనులకే మమ అంటూ ఆమోదం. పచ్చటి పల్లెలపై బాబు విషం. చంద్రబాబు పాలనలో కుదేలైన గ్రామీణ వ్యవస్థ, జగన్ ఆదర్శ పాలనతో గ్రామాలకు పునరుజ్జీవం. సిగ్గు, లజ్జ, బుద్ధి, మానం, మర్యాద ఏమీ లేని రాతలంటివే. గత 5 ఏళ్లలో ఒక్క గ్రామ సభ జరిగిందండి. గత 5 సంవత్సరాల్లో ఒక్క గ్రామంలో ఈ పని చేయాలని ఆమోదించారండి. గత 5 సంవత్సరాల్లో ఒక్క పంచాయతీలో ఒక్క 10,000 రూపాయల నిధులు ఉన్నాయండి. ఎవరైనా సర్పంచ్ ఎస్ ఉన్నాయి అని చెప్పండి. వైసీపీకి సంబంధించిన సర్పంచ్ అయినా సరే ఎస్ మా ఊర్లో గత 5 ఏళ్లలో గ్రామ సభలు నిర్వహించాం, గ్రామంలో అభివృద్ధి పనులకు ఆమోదించాం, అభివృద్ధి పనులు చేశాం, దానికి మా గ్రామంలో నిధులు ఉన్నాయి, మా గ్రామంలో ఇప్పటికీ కూడా గత ప్రభుత్వం ఇచ్చిన నిధులు అందుబాటులో ఉన్నాయి అని ఈ ప్రశ్నలు అన్నింటికీ సమాధానం చెప్తే మనం స్టూడియోకి పిలిచి సన్మానం చేద్దాం. ఎందుకండి గత 5 ఏళ్లలో పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా దారి మళ్లించారు. ప్రపంచం మొత్తం చూసింది. ఇప్పుడేమో చూడండి, పచ్చని పల్లెలపై బాబు విషం అంట, జగన్ ఆదర్శ పాలనతో గ్రామాలకు పునరుజ్జీవం అంట. ఏ ఒక్క గ్రామంలో కూడా గత 5 ఏళ్లలో పనులు జరగలేదు. జగన్ను భూస్థాపితం చేయాలి. వానపల్లి సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పరోక్ష వ్యాఖ్యలు. గత 5 ఏళ్ళు రాష్ట్రానికి శనిపట్టింది. ఆ రాక్షసుడు వచ్చాక పోలవరం డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. మా హయాంలో గ్రామాలకు స్వర్ణయుగం అని చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు ఇచ్చారన్నమాట. భలే వార్తలు. ఆ సాక్షిని ఎంజాయ్ చేయాలండి. వాళ్ళు చూసారా, మనం ఏం చెప్పాము, ముందే చెప్పాం, వీళ్ళు ఏం రాశారో దానికి రివర్స్ అని. రాష్ట్రంలో జరుగుతున్న దానికి వీళ్ళు రివర్స్గా రాస్తారు. సో అందుకే సాక్షి కూడా చదవాలి. ఇప్పుడు నిన్న గ్రామ సభలు ప్రశాంతంగా జరిగాయి కదా, కానీ రసాభాసగా జరిగాయని రాశారు. అలాగే చంద్రబాబు పాలనలో కుదేలైన గ్రామీణ వ్యవస్థ, జగన్ ఆదర్శ పాలనతో గ్రామాలకు పునరుజ్జీవం అని రాశారు కదా. గ్రామాలకు పునరుజ్జీవం ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు వస్తుంది. కుదేలైన గ్రామీణ వ్యవస్థ ఎప్పుడు? గత 5 ఏళ్ళు కుదేలైంది. సో వీళ్ళు రివర్స్ రాశారనమాట. అందుకే సాక్షి చదవాలంటాను నేను. ఇటువంటి అందమైన పత్రికను, ఇంత కలర్ఫుల్ పత్రికను, అసలైన ఎల్లో మీడియా ఇది చూడండి. అసలైన ఎల్లో మీడియా అంటే అబద్ధపు మీడియా అని అర్థం. సో వీళ్ళని చదవాలి. ఇది చదవకపోతే ఎలా? సో ఇంకెప్పుడు కూడా సాక్షి చదవద్దు అనొద్దు. వైసీపీ ఇప్పుడు ఈ గత్యంతరం లేని 11 సీట్లకు పరిమితం అవ్వడంలో బలమైన కారణం సాక్షి కూడా. సాక్షిలో వచ్చిన వార్తలు కూడా పాపం ఆ విషయం వైసీపీ కరుడు కట్టిన అభిమానులకు తెలియట్లే. వాళ్ళు రాసే వార్తలు ఏంటో వాళ్ళు వద్దులే ఎక్కువ అనకూడదు. వైసీపీ వాళ్ళకి తెలియట్లే. తర్వాత పల్లెలు పచ్చగా 4,500 కోట్లతో ఉపాధి. రాష్ట్రంలో 54 లక్షల కుటుంబాలకు 9 కోట్ల పని దినాల కల్పన. తద్వారా భారీగా ఉపాధి అవకాశాలు. గ్రామీణాభివృద్ధికి 2,100 కోట్లు. సరే, గ్రామ సభల మీదే ఇటు పవన్ కళ్యాణ్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు పాల్గొని అన్ని ఫోటోలతో సహా ఇచ్చారు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కాబట్టి ఆ వార్త చెప్పట్లేదు. తర్వాత స్నేహితుడిగా సాయం చేస్తా, రష్యాతో చర్చలకు నా వంతుగా తోడ్పడతా, మా తటస్థ వైఖరి కాదు శాంతి పక్షం. ఇంతకుముందు తటస్థ వైఖరి అని ఈ నోరే చెప్పింది. సమయం వృధా చేయొద్దు, మాట్లాడుకోండి. జెలెన్స్కీ భారత్కు రండి, మోదీ ఆహ్వానం. సాగు, ఆరోగ్యం, సాయంపై ఒప్పందాలు. అమరుల స్మారకం వద్ద జెలెన్స్కీతో ఆలింగనం. ప్రధాని మోదీకి ప్రవాసుల ఘన స్వాగతం. శాంతికే మా ప్రాధాన్యం. జెలెన్స్కీ యుద్ధం అంతానికి ఆశారేఖ. UN. అప్పుడు పుతిన్తో, ఇప్పుడు జెలెన్స్కీతో మోదీ ఆలింగనం. విమర్శలకు చెక్. సో ఇద్దరి మధ్య కూడా మేము శాంతి కోసం ప్రయత్నిస్తున్నాము, మాది తటస్థ వైఖరి కాదు, శాంతి కోసం, శాంతి మార్గం అని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్పింది కూడా రాసుకొచ్చారు. ప్రపంచం మొత్తం ఒక రకంగా ఎదురు చూసింది. నరేంద్ర మోదీ గారు వెళ్తున్నారు కదా, ఎట్లా, ఏం చెప్తారు, అక్కడ ఏం మాట్లాడతారు అని. సో 2వ పేజీలో చూసుకుంటే, పనిచేయని GPS, ఎడారిలో దారి తప్పి నమాజ్ చేస్తూ మృత్యువడికి. అబ్బా, గొల్లెం లేని తలుపు అయినా దారుణం. కోల్కతా అత్యాచారం కేసులో కొత్త వివరాలు. ఘటన జరిగిన సెమినార్ హాల్ తలుపు బోల్టు గతంలోనే విరిగిపోయినట్టు గుర్తింపు. దారుణం జరుగుతుంటే ఎవరైనా కాపలా ఉన్నారేమోనని అనుమానాలు. సో దారుణం జరుగుతున్నప్పుడు ఎలాగ డోర్కి గొల్లెం లేదు కాబట్టి బయట ఎవరో కాపలా ఉన్నారేమోనని కొత్త అనుమానాలు వస్తున్నాయంట. అస్సాంలో బాలికపై గ్యాంగ్ రేప్. నేపాల్లో బస్సు నదిలోకి దూసుకెళ్లి 27 మంది భారతీయుల మృతి, 16 మందికి గాయాలు. మృతులందరూ మహారాష్ట్ర వాసులు. నేపాల్లో ఎక్కువగా ఆలయాలు ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రమాదాలు జరుగుతూ ఉంటున్నాయి. లోయలు ఎక్కువ, అక్కడ లోయల్లో పడి చనిపోతున్నారు. అన్నా క్యాంటీన్కు వృద్ధురాలి 1,00,000 విరాళం. మస్కట్లో విశాఖ మహిళకు చిత్రహింసలు.
ఇంటి యజమాని నుంచి వేధింపులు ఆదుకోవాలని బాధితురాలు కుమార్తె అభ్యర్థన మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు. పిన్నెల్లికి బెయిల్ పలు షరతులు విధించిన హైకోర్టు. పాస్పోర్ట్ స్వాధీనం చేయాలి, వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్కి రావాలి, కోరినప్పుడు విచారణకు హాజరవ్వాలి, సాక్షులను ప్రభావితం చేయడం బెదిరించడం కానీ చేయడానికి వీల్లేదు. అయితే ఆయనకి ఏమీ తెలియని షరతులే ఇచ్చారు, ఆయనకి అవి ఏమీ తెలియదులే. ఫేక్ డాక్యుమెంట్ల సృష్టికర్త తమ్మినేని ఇతరుల ఆస్తులకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఆయన ఫేక్ డిగ్రీని అంబేద్కర్, ఉస్మానియా యూనివర్సిటీలు ధృవీకరించాయి. మాజీ స్పీకర్ అక్రమాలపై దర్యాప్తు చేయాలి కోన రవికుమార్. సో ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్లే కాదు, ఆస్తులకు కూడా ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించడం ఆమ్దాల వలస మాజీ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి అలవాటే అని టీడీపీ ఆమ్దాల వలస ఎమ్మెల్యే కోన రవికుమార్ విమర్శించారంట. నిందితుడిని అడిగితే మీరు ఎలా జవాబిస్తారు? అవసరమైన డాక్యుమెంట్లు ఇవ్వడం వరకే మీ పాత్ర. జోగి రమేష్ పిటిషన్ విచారణలో పొన్నవాళ్ళకు హైకోర్టు ప్రశ్నలు. ముందస్తు బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలో సెప్టెంబర్ 3న తీర్పు వెల్లడిస్తామని న్యాయమూర్తి. చంద్రబాబు పవన్పై అభ్యంతరకర పోస్టులు, సహకార ఉద్యోగి సస్పెండ్. సరే, ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు. ఇప్పుడు ఆంధ్రప్రభలో చూసుకుంటే గ్రామాల్లో సభల సంబరం, పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు. అన్ని పత్రికల్లో కూడా గ్రామ సభల మీద పాజిటివ్గానే రాశారు, ఒక్క సాక్షిలో తప్ప. ఆంధ్రప్రభలో కూడా చూడండి, గ్రామాల్లో సభల సంబరం ఎంత బాగా రాశారు. అలాగే ఏపీ అభివృద్ధికి యాక్షన్ ప్లాను, జనవరి నుంచి జన్మభూమి ఫేజ్ 2. చంద్రబాబు వెంట నడుస్తా ఆయన ఏపీకి అవసరం పదవుల అలంకరణ కాదు బాధ్యత. తర్వాత 7 లా ఆఫీసర్లపై వేటు, వీరిలో 6 ఏపీపీలు, ఒక స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. వైసీపీ తరపున ధర్నాలు, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు ఫిర్యాదులు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఆరోపణలపై డీఓపీ విచారణ, సర్వీస్ నుంచి తొలగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు. అమరావతికి రుణాలు ఎలా? ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల కసరత్తు, సిఆర్డీఏ అధికారులతో ఎడతెరగిన మంత్రాలు. 27 వరకు వరుస సమీక్షలు. ఈ నెల 27వ తేదీ వరకు కూడా ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలోనే ఉంటారు. రకరకాల వాళ్ళతో మీటింగ్ పెట్టి ఆ 15,000 కోట్ల రుణం ఏ చట్టం ప్రకారం ఇవ్వచ్చు, ఎలా ఇవ్వచ్చు అనేది చూస్తున్నారన్నమాట. తర్వాత పరవాడ ఫార్మాసిటీ ప్రమాదము, అచ్యుతాపురం బాధితులకు జగన్ పరామర్శ. విద్యుత్ శాఖలో బదిలీల సందడి, సచివాలయ డిపార్ట్మెంట్లో మొదలైన ప్రక్రియ. నేడు 5 ఏళ్లు పూర్తయిన వారి జాబితాలో ప్రదర్శన. నేపాల్లో నదిలోకి దూసుకెళ్ళిన బస్సు, పిన్నెల్లికి బెయిలు. సో ఇవన్నీ కూడా మనకు తెలిసినవి, ఇచ్చినవి. సో ఇప్పుడు మళ్ళీ ఈనాడులో లోపల పేజీలు చూస్తే ఇంకా ఈ పేజీలు ఏమో ఉంటాయి. దశాబ్దాలుగా చెక్కు చెదరని అభిమానం. గుంటూరు రైలుపేట ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్కు 55 వసంతాలు. రేపు గుంటూరులో సంఘ వేడుకలు, సినీ రాజకీయ ప్రముఖుల హాజరు. గుంటూరు రైలుపేట ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అంట 55 సంవత్సరాలు పూర్తయిందంట. నవంబర్లో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం, మంత్రి లోకేష్ వెల్లడి. సీఎం చంద్రబాబుతో పోలీసు ఉన్నతాధికారుల భేటీ. గత ప్రభుత్వ హయాంలో జరిగిన వివిధ కుంభకోణాలకు సంబంధించి సిఐడి, ఏసీబీ నమోదు చేసిన కేసుల దర్యాప్తు పురోగతిని ఆయా విభాగాల అధిపతులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. నిన్న వద్దన్న ఆగని అదానీ స్మార్ట్ మీటర్లు, 3 డిస్కంల పరిధిలో 27 లక్షల మీటర్లు. కంటైనర్ల ద్వారా స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చిన సంస్థ. జగన్ ప్రభుత్వ హయాంలో ఒప్పందం. ఆ ఒప్పందాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయలేదు కదా, అందుకని ఆ ఒప్పందం ప్రకారం వాళ్ళు తీసుకొచ్చేస్తున్నారు స్మార్ట్ మీటర్లు బిగించడానికి. సో ఈ ప్రభుత్వం ఇమీడియట్గా రద్దు చేస్తే వాళ్ళు వెనక్కి తీసుకెళ్తే బాగుంటుంది. శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా బొత్సాకు గుర్తింపు. సో ఆయనకు అయితే ప్రోటోకాల్ అయితే ఉంటుంది. జోగి పక్కనే కూర్చొని సమాధానం ఎలా చెప్తారు? సీనియర్ న్యాయవాది పొన్నవాళ్ళను ప్రశ్నించిన హైకోర్టు. మాజీ మంత్రి బెయిల్ పిటిషన్లో ముగిసిన వాదనలో సెప్టెంబర్ 3 నిర్ణయం. తర్వాత అగ్రిగోల్డ్ భూముల కేసులో జోగి రాజీవ్కు బెయిల్. ఏసీబీ కస్టడీ పిటిషన్ను తిరస్కరించిన న్యాయాధికారి హిమబిందు. పిన్నెల్లికి హిమబిందు గారు అంటే గుర్తున్నారు కదా, చంద్రబాబు గారికి రిమాండ్కు విధించిన కేసు. సో అదే అంటే ఏసీబీ అమరావతి విజయవాడ కాబట్టి ఇది కూడా ఆ జస్టిస్ ఆమె తీర్పిచ్చారు. జోగి రాజీవ్కి బెయిల్ వచ్చిన తీర్పు కూడా. పిన్నెల్లికి షరతులతో బెయిల్ ఒకటి చదువుకున్నాము. ఇంకేమున్నాయి? సెమినార్ హాల్లో విరిగిన గొల్లెం, ఇందాక చెప్పుకున్నదే. చిన్నారులపై పదే ఆకృత్యం, బదలాపూర్ ఘటనలో సంచలన విషయాలు. అయోధ్య గుడికి 2,100 కోట్ల చెక్కు, పెద్ద మీదకి పెట్టిన దాత. సరే, ఓవరాల్గా ఇవేనా? సో ఇవి ఇక్కడ ఏదో లాస్ట్ పేజీలో ఉన్నట్టున్నాయి, చూద్దాం. గర్భస్థ శిశువుల్లో కొత్త జన్యు లోపం అంట.
గుండె ఊపిరితిత్తుల వైఫల్యానికి కారణం అదే. గర్భస్థ శిశువుల్లోనే కొత్త జన్యులోపం వస్తుందంట. అనుమతులు లేని లేఅవుట్లకు భారీ జరిమానాలు, రహదారులపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలి. పుర నగరపాలక కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం. గ్రామ స్వరాజ్యం కోసం అడుగులు వేద్దాం, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. పేద దంపతులు పెద్ద మనసు, కష్టార్జితం 10 లక్షలు అనాథాశ్రమానికి. వాళ్ళు మామూలుగానే బిలో మిడిల్ క్లాసు, వాళ్ళు ఇంకా అనాథాశ్రమానికి 10 లక్షలు ఇచ్చారంటే ఎంత మంచోళ్ళు అండి. సో ఇవి 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటికి సంబంధించిన అంశాలు. సో మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.